అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న విద్యార్థినులు తాము ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ తమను వేధిస్తున్నాడంటూ షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థినులు తమ ఆవేదనను ఆడియో రూపంలో వెల్లడించారు. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని, విద్యార్థినుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని వారు వాపోయారు. వినోద్ వల్ల అనేక మంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే హాస్టల్ వార్డెన్, కాలేజ్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. రెస్పెక్టెడ్ మేడం, నేను కోటి మెన్స్ కాలేజ్ స్టూడెంట్ మేడం. నేను కోటి మెన్స్ కాలేజీలో చదువుకుంటున్నాను. హాస్టల్ కూడా అక్కడే ఉంటున్నాను. నేను కోటి మెన్స్ కాలేజ్ హాస్టల్లోనే. కోటి మెన్స్ కాలేజ్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వల్ల మా అందరికి, గర్ల్స్ అందరికి చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఆయన బిహేవియర్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది వరకే మేము మా మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశాం, కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు ఆయనకు సపోర్టివ్ ఉన్నారు మేడం. ఈ విషయం వల్ల అందరు సఫర్ అవుతున్నారు, కానీ ఎవరు వచ్చి ముందుకొచ్చి చెప్పడానికి గానీ దాని గురించి ఫైట్ చేయడానికి గానీ ఎవరు రెడీగా లేరు మేడం. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ వస్తాయి, ఫేస్ రివీల్స్ అవుతాయి. దానివల్ల మేనేజ్మెంట్ గానీ వినోద్ గానీ మమ్మల్ని పర్సనల్లీ టార్గెట్ చేస్తారని భయం పట్టుకుంది మేడం. దానివల్ల మేము ఇన్ని రోజులు ఇప్పటివరకు ఎవరు వచ్చి ముందుకొచ్చి చెప్పలేదు మేడం. కానీ ఇన్ని రోజులని భరిస్తాం మేడం. మాకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ కావాలి మేడం. కోటి ఉమెన్స్ కాలేజ్ లో గర్ల్స్ పై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మెస్ ఇన్ఛార్జ్ వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ షీ టీమ్స్ కి కూడా వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కోటి మహిళా విశ్వవిద్యాలయంలో తన నివాసం ఉంటున్నటువంటి గర్ల్స్ హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వినోద్ తమని వేధింపు పాల్పడతా ఉన్నాడు. చాలా రోజులుగా ఈ విషయాన్ని కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఎవరు కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వకపోగా తిరిగా మహిళా భద్రత విషయంలో ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదంటూ కూడా నేరుగా ఆ అమ్మాయిలంతా కూడా షీ టీమ్స్ ని అప్రోచ్ అయ్యి షీ టీమ్స్ లో ఒక ఫిర్యాదు కూడా అందజేశామంటూ కూడా బాధిత విద్యార్థులందరూ తమ ఆవేదన ఆడియో రూపంలో ఒక క్లిప్ ని మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. మెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటే తమకు భయం వేస్తా ఉందని, విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందంటూ కూడా వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ ఆవేదన వాళ్ళు ఆడియో క్లిప్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. వినోద్ వల్ల అనేక మంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు పడతా ఉన్నారని, దీనిపై ఇప్పటికే హాస్టల్ వార్డెన్, కాలేజ్ ప్రిన్సిపాల్ కి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ రోజు మీడియా వరకు ఈ విషయం రిలీజ్ చేయాల్సి వచ్చింది. ప్రిన్సిపల్ ఇప్పటి వరకు దీనిపైన యాక్షన్ తీసుకోలేదు, కనీసం ఎంక్వైరీ చేయలేదు. మహిళా హాస్టల్లో ఒక లేడీ ఉండాల్సింది పోయి జెంట్స్ కి ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టి అతని ద్వారా డబ్బులు లాగేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి చాలా రోజుల నుంచి ఈ వేధింపులు సాగుతా ఉన్నాయి. ఈ వేధింపులు తట్టుకోలేక అనేక మంది అమ్మాయిలు ఆ కాలేజీల నుంచి తిరిగి మానేసి వెళ్లిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇమీడియట్ గా వినోద్ పైన పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన యాక్షన్ తీసుకొని అతన్ని ఇమీడియట్ గా ఇక్కడి నుంచి తొలగించి వేరే వ్యక్తులకు ఈ ఫుడ్ హాస్టల్ కాంట్రాక్ట్ ఇవ్వాలి అంటూ మాత్రం కాలేజ్ విద్యార్థులందరూ డిమాండ్ చేస్తూ ఈ ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఈ వినోద్ అనే వ్యక్తి ఎప్పుడు ఈ ఫుడ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఎన్ని రోజుల పాటు గర్ల్స్ హాస్టల్లో ఈ మెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, ఎందుకు ఈ అమ్మాయిల పట్ల వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు, వీటి పట్ల ఆల్రెడీ కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చిన వినోద్ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానిపై కూడా పోలీసులు అక్కడికి చేరుకొని అమ్మాయిల నుంచి ఈ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకొని అనంతరం అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి అవసరం కనబడతా ఉంది. కోటి విశ్వవిద్యాలయం సిటీ సెంటర్ లో ఉన్నటువంటి ఈ కాలేజీలోనే మెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు అంటూ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొచ్చిన ప్రిన్సిపల్ కూడా యాక్షన్ తీసుకోకపోవడంపై మాత్రం ప్రిన్సిపల్ పై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ
వినోద్ కి ప్రిన్సిపాల్ కి దగ్గర సంబంధాలు ఉండడము, ఆ మెస్కు వచ్చేటువంటి కొన్ని డబ్బులు ప్రిన్సిపాల్ చేతికి వెళ్తున్నాయనే కొన్ని ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఈ విద్యార్థినులందరూ కూడా ఈ ఆడియో వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన హైదరాబాద్ పోలీసులు త్వరలో ఎంక్వైరీ చేపట్టినట్టుగా సమాచారం అందుతుంది. అమిషా రవితేజ, అయితే ఈ కంప్లైంట్ కి సంబంధించి కాలేజీ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? కాలేజ్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదు అనే పరిస్థితి ఉంది. అమ్మాయిలు ఆరోపిస్తున్న విధంగా అక్కడ వాస్తవంగా ఈ రకంగా వేధింపులు జరుగుతా ఉన్నాయా, లేదా వీరు కావాలని తప్పుడు ఎలిగేషన్ పెట్టి ఆ మెస్ లో ఫుడ్ బాగలేక, అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేక లేని కంప్లైంట్స్ ని క్రియేట్ చేసి కావాలని చేస్తా ఉన్నారనే దానిపై కూడా కొన్ని డౌట్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. ఈ మహిళా హాస్టల్లో ఒక మెస్ ఇన్ఛార్జ్ ఇలా వేధిస్తా ఉన్నాడని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ ఎందుకు స్పందించకుండా ఉంటాడు? ప్రిన్సిపాల్ డెఫినెట్ గా వీటన్నిటిపై కూడా అతనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత తీసుకోకుండా ఈరోజు పోలీసుల వరకు ఇష్యూ చేరిందంటే అసలైనటువంటి కారణం ఇది కాకపోవచ్చు. కానీ ఇదే కారణంగా పెట్టి అమ్మాయిలు వినోద్ అనే వ్యక్తిని తప్పించాలి, అక్కడి నుంచి మెస్ ఇన్ఛార్జ్ వేరే బాధ్యతలు ఇవ్వాలి, అతని పైన యాక్షన్ తీసుకోవాలి, ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలను వేధించాడో ఆ వివరాలను కూడా సేకరించాలన్న ఒక డిమాండ్ తోటి ఈ కంప్లైంట్ రిలీజ్ వారు పోలీసులకు అందజేయడం జరిగింది. దీనిపైన పోలీసులు సీన్ లోకి దిగిన తర్వాత ఎంక్వైరీలో ఏంటి వాస్తవాలు, ఏది నిజం, నిజంగానే అమ్మాయిలు ఆరోపిస్తున్న విధంగానే మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వేధింపులకు సాగిస్తా ఉండడానికి ఇతర కారణాలతో అతను అక్కడి నుంచి తప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయా, ప్రిన్సిపల్ కి గతంలోనే వీళ్ళు ఫిర్యాదు చేశారా, చేస్తే ప్రిన్సిపల్ ఎందుకు పట్టించుకోవట్లేదు అనే దానిపై కూడా పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు షీ టీమ్స్ ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి కోటి విశ్వవిద్యాలయంలో అమ్మాయిల పట్ల ఎవరు మిస్బిహేవ్ చేస్తా ఉన్నారు, ఎవరు వేధింపులకు పాల్పడతా ఉన్నారు అనే దానిపై కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవసరం కనబడతా ఉంది. అనుష రవితేజ, అయితే షీ టీమ్ కి కంప్లీట్ చేశారు. ప్రస్తుతం మరి వారి మెస్ ఇన్ఛార్జ్ వినోద్ పై చర్యలు తీసుకున్నారా, అతన్ని అదుపులోకి తీసుకున్నారా? ఫిర్యాదు అందజేశారు కానీ ఎలాంటి ఎవిడెన్స్ అయితే అమ్మాయిలు షీ టీమ్స్ కి అందజేయలేకపోయారు. తమకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాత్రమే ఒక పేపర్ పైన అఫీషియల్ గా కంప్లైంట్ రైజ్ చేసి హరాస్మెంట్ జరుగుతా ఉంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, కాలేజీలో ఉన్నటువంటి మా అందరి పైన ఈ వినోద్ అనే వ్యక్తి హరాస్ చేస్తా ఉన్నాడు. ఈ హరాస్ తట్టుకోలేక చాలా మంది అమ్మాయిలు వెళ్లిపోయి భయపడి కాలేజీలో ఉండలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. మేనేజ్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదు అని ఒక విషయాన్ని వీళ్ళు అఫీషియల్ గా కంప్లైంట్ రైజ్ చేశారు. దాంట్లో ఎవిడెన్స్ లేదు కాబట్టి షీ టీమ్స్ కోటి మహిళా కాలేజ్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులని పర్టికులర్ గా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే ఈ వినోద్ అనే వ్యక్తి ఎప్పటి నుంచి వేధింపులు గురి చేస్తా ఉన్నాడు, దీని గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి వివరాలు సేకరించినప్పుడు అమ్మాయిలు ఆరోపించిన విధానంలో వాస్తవాలు ఉన్నాయంటూ మాత్రం పోలీసులు గ్రహిస్తే డెఫినెట్ గా వినోద్ పైన హరాస్మెంట్ కింద కేసు నమోదు చేసి అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితులు లేకుండా తప్పుడు సమాచారానికి ఇచ్చారు పోలీసులు అంటే మాత్రం ఆ అమ్మాయిలపై కూడా మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంశం రైట్ రవితేజ, థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ మేడం, నేను కోటి మెన్స్ కాలేజ్ స్టూడెంట్ మేడం. నేను కోటి మెన్స్ కాలేజీలో చదువుకుంటున్నాను. హాస్టల్ కూడా అక్కడే ఉంటున్నాను నేను, కోటి మెన్స్ కాలేజ్ హాస్టల్లోనే. కోటి మెన్స్ కాలేజ్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వల్ల మా అందరికి గర్ల్స్ అందరికి చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఆయన బిహేవియర్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది వరకే మేము మా మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశాం కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు ఆయనకు సపోర్టివ్ ఉన్నారు మేడం. ఈ విషయం వల్ల అందరు సఫర్ అవుతున్నారు కానీ ఎవరు వచ్చి ముందుకొచ్చి చెప్పడానికి గానీ దాని గురించి ఫైట్ చేయడానికి గానీ ఎవరు రెడీగా లేరు మేడం. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ వస్తాయి, ఫేస్ రివీల్స్ అవుతాయి. దానివల్ల మేనేజ్మెంట్ గానీ వినోద్ గానీ మమ్మల్ని పర్సనల్లీ టార్గెట్ చేస్తారని భయం పట్టుకుంది మేడం. దానివల్ల మేము ఇన్ని రోజులు ఇప్పటివరకు ఎవరు వచ్చి ముందుకు వచ్చి చెప్పలేదు మేడం. కానీ ఇన్ని రోజులు నేను భరిస్తాం మేడం. మాకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ కావాలి మేడం. రెస్పెక్టెడ్ మేడం, నేను కోటి మెన్స్ కాలేజ్ స్టూడెంట్ మేడం. నేను కోటి
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.